బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేపట్టినటువంటి దాడుల్లో పాకిస్తాన్‌కి చెందినటువంటి పోలీసులు, భద్రతా సిబ్బంది 200 మందికి పైగానే చనిపోయారని ఇప్పుడు లిబరేషన్ ఆర్మీ చెప్తుంది. ఇటువైపు ఏమొచ్చేసి ఆసిఫ్ ఖవాజా అటు వాళ్ళని తిరుగుబాటుదారుల్ని మేము 177 మందిని చంపేశాము. ఇక్కడేమొచ్చేసి మా వాళ్ళు ఒక 17 మంది చనిపోయారని చెప్తున్నాడు. పైగా మా యొక్క సైన్యం వాళ్ళని ఎదుర్కోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే బలూచిస్తాన్ పెద్దది. 40కి పైగా అంటే 44% భూభాగం కలిగినటువంటి బలూచిస్తాన్లో మా యొక్క సైన్యం ఎక్కడికక్కడ గస్తీ కాయడం వల్ల అలసిపోతున్నారు. కాబట్టి ఎక్కడైతే గస్తీ తక్కువ ఉంటుందో, ఎక్కడైతే అలసిపోతున్నారో అన్న విషయం తెలుసుకొని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మా వాళ్ళ మీద దాడులు చేస్తుంది. కాబట్టి ఈ విధంగా మాకు కొంచెం నష్టం, తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. కానీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇప్పుడు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా అయితే ఈ విషయాలన్నీ బయట చెప్పడం జరిగింది. గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి అంతర్యుద్ధంలో అనేక మంది చనిపోతున్నారు. ఇటు తిరుగుబాటుదారులు, అటు పాకిస్తాన్ ఆర్మీ, పోలీసులు చాలామంది నరకం చూస్తున్నారు దీనివల్ల. అయితే ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందినటువంటి మహిళలు కూడా ఇప్పుడు బాంబర్లుగా తయారయ్యారు, ఆత్మాహుతి బాంబర్లుగా. అందులో 2 చనిపోయారు కూడా. 2 చనిపోయారు. ఒకే ఆత్మాహుతి బాంబులో 50 మంది చనిపోయారు. అందులో పోలీసులు ఉన్నారు, పాకిస్తాన్ ఆర్మీ కూడా ఉంది. అంటే వాళ్ళకి స్వాతంత్రం కోసం ఇదంతా, ఈ పోరాటం అంతా. ఇప్పుడు వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు. వీళ్ళని ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుంది? ఉగ్రవాదులు అంటుంది. ఇదే ఉగ్రవాదులు ఏమొచ్చేసి పాకిస్తాన్కి చెందినటువంటి వాళ్ళు భారతదేశంలో దాడి చేస్తే మాత్రం వీళ్ళని మళ్ళీ స్వతంత్ర సమరయోధులు అంటది ఈ పాకిస్తాన్. మరి ఇప్పుడు ఉగ్రదాడుల గురించి మరి పాకిస్తాన్కి తెలియాలి తన యొక్క ఇదేంటో.